రైతు అతని సోమరి కొడుకులు. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు నివసించేవాడు. అతను ఎంతో కష్టపడతాడు. అతనికి రవి, రాజు, రమణ అనే 3 కొడుకులు ఉన్నారు. ఈ 3 ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. కానీ సోమరిపోతులు. తన కొడుకుల ప్రవర్తన చూసి వారి భవిష్యత్తు గురించి, తన పొలం గురించి చింతించేవాడు రామయ్య. ఒకరోజు రామయ్యకు ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు రామయ్య తన కుమారులను పిలిచి అంటాడు, మన పొలంలో నేను ఒక నిధిని దాచిపెట్టాను. అది ఎవరు కనిపెట్టి తెస్తారో వారికే సొంతమవుతుందని చెప్తాడు. ఇది విన్న ఆ 3 మరుసటి రోజు పొలం దగ్గరకు వెళ్ళి నిధిని వెతికే పనిలో పడతారు. రవి ఒక దగ్గర వెతుకుతుంటే రాజు మరొక దగ్గర వెతుకుతాడు. రమణ పొలం మధ్యలో వెతుకుతుంటాడు. అలా మొత్తం పొలాన్ని ఈ 3 తవ్వేస్తారు. కానీ వారికి ఏమీ దొరకదు. అప్పుడు రామయ్య చెప్తాడు, పిల్లలు, మీరు నేలంతా తవ్వేశారు కదా, మరెందుకు కొన్ని విత్తనాలు చల్లకూడదు అని అంటాడు. కొడుకులు దీనికి అంగీకరించి విత్తనాలను నాటుతారు. కొన్ని రోజుల తరువాత పంట పండుతుంది. పొలమంతా ఎంతో పచ్చగా మారుతుంది. రామయ్య అతని కుమారులు ఇది చూసి ఎంతో ఆనందిస్తారు. అప్పుడు రామయ్య, పిల్లలు, ఇదే నేను మీకిస్తానన్న అసలైన నిధి అని అంటాడు. ఆ రోజు నుంచి రవి, రాజు, రమణలు బద్ధకాన్ని వదిలేసి పని చేయటం మొదలుపెడతారు. నీతి: కష్టపడితే వచ్చే ఫలితం ఎంతో ఆనందాన్నిస్తుంది. A farmer and his lazy sons. In a village lived a very hard-working farmer, Rajesh. He had 3 sons, Karan, Arjun and Yash. All 3 were strong and healthy, but they were lazy. Rajesh was sad, thinking about his sons and the future of his farm. One day, Rajesh got an idea. He called his sons and said, I have hidden a treasure in our farm. If you can search the treasure, it will be all yours. The 3 sons were overjoyed. The next day, they went to the fields and started searching. Karan started from one end. Arjun searched from the other end. And Yash did so from the center. They dug each and every inch of the field, but they could not find anything. Rajesh said to his sons, Dear boys, now you have tooled and conditioned the field. Why not we sow a crop? The sons agreed and began to sow the crops. Days passed. Soon the crops grew lushly green. Rajesh and his 3 sons were delighted. Rajesh said to his sons, This is the real treasure I wanted you to have. That day onwards, Karan, Arjun and Yash started working hard and were never lazy. Moral: fruits of hard work are always sweet. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.